వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఏపీలో అసలు ఏం జరుగుతోంది? ఓవైపు ప్రతిపక్ష కూటమి సీట్ల పంపకాల్లో బిజీగా ఉంటే అధికార పక్షం వైసీపీ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతోందా? ఎన్నికల షెడ్యూల్కు ముందు హడావిడిగా అనేక పథకాల ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే పూర్తి స్థాయి ప్రచార రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పార్టీ అగ్రనాయకులు అభ్యర్థులు ప్రచార పర్వాన్ని మొదలు పెట్టేశారు. 5 ఏళ్లలో జరిగిన సంక్షేమాన్ని చెప్పుకుంటూనే పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఖరారు కాకపోవడం కూడా వైసీపీకి కలిసి వస్తోందనే చెప్పాలి. అందొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వైసీపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి ఇప్పుడు విపక్ష కూటమి నేతల తక్షణ కర్తవ్యం ఏంటి? వైసీపీ దూకుడును వారు ఎలా కళ్ళెం వేస్తారు? టికెట్ల పంచాయతీ ఎప్పటిలోగా కొలుకొస్తుంది? అధికార పక్షం అభివృద్ధి ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఇవి అంశాలపై ఇవాళ మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు తిరుత్తణి వేణుగోపాల్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఏంటి, నమస్తే. ఏపీ బీజేపీలో సీట్ల రగడ ఏంటి? ఇంకా పంచాయతీ ఎటు తేలట్లేదు. అటు సీనియర్స్ ఏమో అలకపోతున్నారు, అటు అధిష్టానం కూడా ఫిర్యాదు చేస్తున్నారు, అటు అధిష్టానం కూడా దీనిపైన కసరత్తు చేస్తుంది అంటున్నారు. మీ మిత్రపక్షాలేమో సీట్లు పనిచేశారు, ఎక్కడికక్కడ వాళ్ళు కూడా ప్రచార వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. బట్ మీరు ఇంకా సీట్ల కసరత్తులోనే ఉన్నారేంటి? శ్రీదేవి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, స్వతంత్ర టీవీ అందరికీ నమస్కారం అండి. పైగా శ్రీదేవి గారు, మేము ఇండివిజువల్ గానే మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుని 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాలకి అన్ని పార్లమెంట్లో, అసెంబ్లీలో ఆశావాహుల జాబితా తయారు చేసుకుని దానికి 3 మెంబర్ కమిటీ పంపించి మొత్తం 3000 మంది ఆశావాహులు శ్రీదేవి గారు. ఈ 175 ప్లస్ 25 ఈ 200 దానికి 3000 మంది ఆశావాహులు. దానిలో ఆల్రెడీ ఆ 3000 మందిని కూడా వడపోత్ చేసి స్టేట్ కమిటీ కూడా ఇక్కడికి వచ్చి విజయవాడ స్టేట్ ఆఫీస్ కూర్చొని దానిలో టాప్ 3, టాప్ 4 పేర్లు కూడా ఫైనలైజ్ చేసుకుని ఇవన్నీ తీసుకుని ఢిల్లీ వేసేసరికి మొత్తం రివర్స్ అయింది. మొత్తం రివర్స్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి పొత్తులోకి వెళ్ళడం జరిగింది. మేము పొత్తులోకి లాస్ట్ మినిట్ లో వెళ్ళాం శ్రీదేవి గారు. ఎందుకంటే టీడీపీ జనసేన, జనసేన మాతోనే ఉంది మొదటి నుంచి, కత్తి వాళ్ళు టీడీపీ నుంచి ప్రయాణం చేస్తారు కదా సెప్టెంబర్ 2023 నుంచి. అప్పటి నుంచి వాళ్ళిద్దరు చర్చించుకుంటున్నారు. కొన్ని సీట్లు ఏంటి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ కొంత కొలిక్కి వచ్చారు. మేము మా ఎక్సైజ్ వేరేగా జరిగింది, మేము లాస్ట్ యాడ్ అయ్యేసరికి అందులో మాకు 10 లేదా 11, 12 అసెంబ్లీ అంటున్నారు, 6, 7 లోక్సభ అంటున్నారు. అది కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదు. సో వాళ్ళిద్దరు ముందు నుంచే పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని స్థానాలు ప్రకటించుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని 130, 125 అనౌన్స్ చేశారు. జనసేన కూడా 10 ఎన్నో అనౌన్స్ చేశారు. ఇంకా కొన్ని వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, మాయి చేయాలి. అందుకని చివరి క్షణంలో మేము వచ్చాం కాబట్టి మా యొక్క 3000 మంది ఆశావాహుల్ని ఎగ్గొట్టి తెగ్గొట్టి అటు నొక్కి ఇటు నొక్కి మరి 11, 12 మందికి సెట్ చేయాలి. అది ఎలా సెట్ చేయాలి ఏంటి అన్నది ఒక సమస్య. 2, పొత్తులోకి వచ్చాం కాబట్టి మాకున్నటువంటి పాత చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు చెప్పారు, లెటర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ లెటర్ రాయడానికి ఒక నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో మేము 2 సార్లు ప్రయాణం చేసి 2 సార్లు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఆ ప్రయాణం చేసిన నేపథ్యంలో మాకు ఎన్నికలు అర్థంలో మాకున్నటువంటి చేదు అనుభవాలు. ఉదాహరణ చెప్పాలంటే 2014లో మాకు పొత్తులో భాగంగా 13 సీట్లు ఇచ్చారు శ్రీదేవి గారు. 13 అసెంబ్లీ స్థానాలు. ఆ 13 అసెంబ్లీ స్థానాల్లో సైకిల్ గుర్తు ఉండకూడదు కదా, కమలమే ఉండాలి కదా ఈవీఎం లో, ఇంకా వేరే మా మిత్రపక్షం ఉండకూడదు. అయితే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, అప్పుడు గుంతకల్లు, అలాగే ప్రకాశం జిల్లాలో ఒక నియోజకవర్గం, లేకపోతే కడప, ఈ 3 నియోజకవర్గాల్లో అసెంబ్లీలో శ్రీదేవి గారు తెలుగుదేశం క్యాండిడేట్ కూడా పెట్టి బీఫామ్ కూడా ఇచ్చారు. అంటే ఈవీఎం లో కమలం ఉంది, సైకిల్ ఉంది, మళ్ళీ మేము పొత్తులో ఉన్నాం. అలాగే 13 ఇచ్చిందల్లా ఎఫెక్ట్ గా 10 అయింది. 10లో మళ్ళీ మాకు బలం లేని స్థానాలు, దానిలో మేము 4 గెలుచుకున్నాం అనుకోండి కింద మీద పడి. సో పాత చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి మాకు ఇచ్చే స్థానాల మీద కొంత ఎక్సైజ్ చేయాలి, కొంత సునిశ్చితంగా పరిశీలించాలని చెప్పేసి పార్టీ సీనియర్లు కూడా మా పార్టీ కేంద్ర నాయకత్వానికి కూడా లేఖ రాశారు. సో దానిలో తప్పేం లేదు, దాని మీద వడపోస్తున్నారు, సాధ్యాలు చూస్తారు. పార్టీలో ఎవరు వచ్చినా పార్టీ మనుషులే శ్రీదేవి గారు. ఇప్పుడు నేను 10 ఏళ్ల నుంచి ఉన్నాను,
నిన్నగా మొన్న ఒక జాయిన్ అయి ఉండొచ్చు. ఆయనంత మాత్రాన పార్టీ వ్యక్తి కాకుండా ఎందుకు పోతారు? నేను పార్టీ మనిషినే, వాళ్ళు పార్టీ మనిషినే. రవి సో గారు పార్టీ రవి గారు అధిష్టానం అసలు మీరేం సీట్లు అడుగుతున్నారు, టీడీపీ ఏం సీట్లు ఇస్తుంది? ఎందుకంటే మాకు ఓడిపోయే సీట్లు ఇస్తుంది కాబట్టి వద్దు, మాకు గెలిచే అవకాశాలు ఉన్న సీట్లే కావాలని మీరు అడుగుతున్నారు. సీనియర్స్ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు దీనిపైన. బట్ అధిష్టానం కూడా రియాక్ట్ అయిందని చెబుతున్నారు కదా, మరి మీరేం సీట్లు అడుగుతున్నారు? అసలు మీకేం కావాలి? వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు టీడీపీ? ఏ సీట్లు అడుగుతున్నారు ఏంటో మనకైతే తెలియదు. అది బయటికి అయితే రాలేదు శ్రీదేవి గారు. అది మీడియాలో అనేకమైన చక్కర్లు కొడుతున్నాయి. అయితే మనం స్థూలంగా చూస్తే ఏంటంటే, గతంలో మేము గెలిచిన స్థానాలు ఇప్పటికే టీడీపీ జనసేన వాళ్ళ పొత్తులో భాగంగా కొన్ని ప్రకటించేసుకున్నారు. ఉదాహరణకి రాజమండ్రి అర్బన్ ఉందనుకోండి, 2014లో మేము గెలిచాం రాజమండ్రి అర్బన్. సో జనరల్ గా ఎలా ఉంటుంది అంటే, గెలిచిన స్థానాలు మాకు కేటాయిస్తే కొంచెం ఈజీగా ఉంటుందన్న ప్రజలకు కూడా గుర్తు కూడా అందరికి తెలుసు. సో ఈజీగా ఉంటుంది అభిప్రాయం కదా. అలా కొన్ని స్థానాలు ఆల్రెడీ కొంత ప్రకటించేసుకున్నారు మేము పొత్తులోకి రాకముందే. సో అదొక సమస్య. సో దాన్ని ఏ రకంగా సెట్ చేయాలి? లేక గతంలో మేము ఒంటరిగా గెలిచి కొన్ని ఉన్నాయి, లేదా పొత్తులో గెలిచి కొన్ని ఉన్నాయి. సో దానిలో ఎక్కువ ప్రిఫరెన్స్ కావాలని చెప్పి జనరల్ గా మాకు ఉన్నటువంటి అభిప్రాయం, కార్యకర్తలు కూడా ఉన్నటువంటి అభిప్రాయం. సో దీని నేపథ్యంలో ఏ ఏ స్థానాలు ఏంటి అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది. 2-3 రోజుల్లో అది కూడా ఫైనలైజ్ అయిపోతే శ్రీదేవి గారు, 2-3 రోజుల్లో ఆ ప్రకటన కూడా జరుగుతుంది. రవి గారు, మనం ఇంతకు ముందు ఈ రోజు డిబేట్ అని కాదు, అంతకు ముందు డిబేట్ లో మాట్లాడుకున్నప్పుడు కూడా 2-3 రోజుల్లో వస్తుంది అన్నారు. బట్ ఇప్పటి వరకు రాలేదు. ఇంకా దానిపైన కసరత్తు జరుగుతూనే ఉంది. ఉన్నవి చాలా తక్కువ సీట్లు, బట్ కసరత్తు అయితే చాలా జరుగుతుంది. వాళ్ళు ఎన్డీఏలోకి రాలేదు, ఆ 2 పార్టీలు ఎన్డీఏలోకి రాలేదు. మీకు లోపల అయితే తెలుసు కదా పొత్తు ఉందని. సరే, అసలు ఏంటి, అసలు బీజేపీతో నిజంగా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న దాఖలాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నారు ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. అసలు బీజేపీకి ఇష్టం లేదా నిజంగా పొత్తు? ఏమంటే ఇప్పుడు మీ కార్యకర్తలు, మీ నేతలందరూ అంటున్నారు కదా. నేను జనరల్ గా చెప్తున్నాను, పెళ్లి అన్నది ఒక కాంప్రమైజ్. అది కుటుంబాల మధ్య, భార్యాభర్తల ఇద్దరు వ్యక్తుల మధ్య పెళ్ళన్నా గానీ, ఇద్దరు పార్టీల మధ్య పెళ్ళన్నా గానీ, ఏదన్నా కాంప్రమైజ్. అవునా కదా? మనం ఇన్ని పెళ్లి చూస్తున్నాం, మన ఇళ్ళలో పెళ్లి చేస్తున్నాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్ని 100% ఇష్టమనే పెళ్లి చేసుకుంటారా? ఎక్కడో కాంప్రమైజ్ అవుతారు. ఇది కూడా అంతే. ఇది కూడా పెద్దగా మన వైవాహిక జీవితానికి, పార్టీల వైవాహిక జీవితానికి పెద్ద తేడా ఉండదు శ్రీదేవి గారు. ఎన్ని కామనే. ఏ పార్టీ కన్నా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు జనసేన ఉంది, ఆ పార్టీ కార్యకర్తకి ఎలా ఉంటుంది, మన అన్ని స్థానాలు బలంగా ఉన్నాం, మన ఇండివిజువల్ లేదా మనకి ఇంకా 60-70 స్థానాలు కావాలి, వాళ్ళకి ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి ఎలా ఉంటుంది, మనం 170 స్థానాల్లో బలంగా ఉన్నాం, అన్ని చోట్ల మనం స్ట్రాంగ్ గా ఉన్నాం, మనం ఎందుకు పొత్తులోకి వెళ్ళాలి, వాళ్ళకుంటుంది. అలాగే బీజేపీ కూడా 3000 మంది ఆశాభావాలు ఉంటే మనం ఎందుకు పొత్తులో వెళ్లాల్సిన అవసరం ఉంది? ఇండివిజువల్ వెళ్తే పార్టీ బలపడతాయి, మోడీ గారి చారిస్మా ఉంది, మంచి ఊపు ఉంది, మనం ఎందుకు పొత్తులో ఉంటుంది. జనరల్ గా ఉంటుంది, అన్ని పక్షాలకు ఉంటుంది. బట్ ఎక్కడో చోట పార్టీ పెద్దలు దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం విస్తృతమైన దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు దృష్టి పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, ఆ నిర్ణయానికి తగ్గట్టుగా మనం వెళ్లాల్సిన అవసరం. దానికి కొంచెం సర్దుమణికి టైం పడుతుంది. సర్దుమణి పోతే అందరూ కలిసి ముందుకు వెళ్తాం. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకి శక్తి వంచన లేకుండా అందరూ కృషి చేస్తాం. శ్రీదేవి గారు రైట్. నమస్తే వేణుగోపాల్ గారు. నమస్తే శ్రీదేవి గారు. వేణుగోపాల్ గారు, ఏంటి అసలు గెలుపు వంగా గీతాదే, గెలుపు జగన్దే, గెలుపు వైఎస్ఆర్సీపీదే, కేవలం అసలు మెజార్టీ ఎంత వస్తుందో తెలుసుకోవడం మాత్రమే ఈ ఎలక్షన్స్ అని చెప్పి వంగగీత ఈరోజు మార్నింగ్ సంచలన కామెంట్స్ చేశారు. మరి దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? పిఠాపురంలో మీరు చాలా స్పెషల్ ఫోకస్ పెట్టారు కదా వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే అక్కడ పవన్ ఉన్నాడు కాబట్టి ఇంకా చాలా స్పెషల్ ఫోకస్ పెట్టారు. మిథున్ రెడ్డి చాలా మందిని, కార్యకర్తల్ని కూడా మీరు నియమించారు. మరి ఎలా ఎదుర్కోబోతున్నారు? శ్రీదేవి గారు, మీకు అదేవిధంగా పెద్ద రవికిరణ్ గారికి, మీద ఏదైతే పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. శ్రీదేవి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ఒక ప్లానింగ్ తో ముందుకు పోవడం జరుగుతుంది. ఆ ప్లానింగ్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచనతో వెళ్తారు. వీళ్ళలాగా అవగాహన లేకుండా 2-3 సీట్లు వీళ్ళు రాసుకొని పోవడం, మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలవడం, మళ్ళీ అంతకుముందు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు సీట్లు చెప్పలేకపోవడము, ఇవన్నీ వీళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వీళ్ళు ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎదుర్కోగలుగుతాము, ఇండివిజువల్ గా వచ్చినా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు, అదేవిధంగా కలిసి కట్టుగా వచ్చిన వాళ్ళ కార్యకర్తలు కానీ, గతం నుంచి పనిచేసిన కార్యకర్తలు కానీ, ఆశావాహులు కానీ, అభ్యర్థులు కానీ రకరకాల ఈక్వేషన్స్ అయి వాళ్ళ ఎందుకు వ్యతిరేకిస్తారు.
ఒక భారతీయ జనతా పార్టీకో, ఒక తెలుగుదేశం పార్టీకో, ఒక జనసేన పార్టీకో గత 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా అభ్యర్థులుగా మనకు ఎన్నికల్లో పోటీ చేస్తే మనం ఎమ్మెల్యే అవుతాము, ఎంపీ అవుతాము, మనం ఇదన్నది వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవాలని ఒక అనేక ఆశలతో ఉంటారు. అలాంటిది ఈ రోజు వాళ్ళు నిరాశపరిచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంకా మా పరిస్థితి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సామాన్య కార్యకర్తకి ఇప్పుడు నెల్లూరులో చూస్తే ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి సామాన్య కార్యకర్త, ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మైలవరం నుంచి ఒక రైతు బిడ్డ తిరుపతి రావు గారికి, అదే విధంగా ఏదైతే ఏ, మడకసిర నుంచి లక్కప్ప ఉపాధి హామీ కూలి ఆయన, అదేవిధంగా ఉమాబాల నరసారావు ఎంపీగా ఇచ్చారు, అదేవిధంగా వీరాంజనేయులు సింగనమలై అతను టిప్పర్ డ్రైవర్, ఇలాంటి సామాన్య కార్యకర్తలకి ఇంకా చెప్పుకుంటూ పోతే ధన్యవాద పేర్లు. ఇలాంటి సామాన్య కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, దాదాపు 200 సీట్లు ఉంటే దాంట్లో 150% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఇవ్వడం, దాంట్లో ఏదైతే మహిళలకి 24 సీట్లు ఇవ్వడం, మళ్ళీ అందులో మైనార్టీలకి 8 సీట్లు ఇవ్వడం, అదేవిధంగా బీసీలకి 45 ఎమ్మెల్యేలు, 11 ఎంపీలు ఇవ్వడం, 170 ఎమ్మెల్యేల్లో కొత్త అభ్యర్థులు 81 మంది తేవడం, అదేవిధంగా 20 మంది ఎంపీల్లో 18 మంది కొత్త అభ్యర్థులు తేవడం, మార్పులు చేయడం, ఇట జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీతో ముందుకు పోతున్నారు. మేము సాప కింద నీటిలాగా పోవడం లేదు, మేము చెప్తున్నాం. ఇప్పుడు గత నెల క్రితం నుంచి సిద్ధం 4 ప్రోగ్రాంలు చేశారు. ప్రతి 40-50 నియోజకవర్గాలకు ఒక సిద్ధం ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తూ దాదాపు మినిమం 10 లక్షల నుంచి 20-25 లక్షల దాకా అక్కడ ప్రజలు వచ్చే విధంగా సభలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశాడు, సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాడు, మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తాడు అనేది వివరణిస్తూ ఈరోజు 4 ప్రాంతాల్లో సిద్ధం సభను సక్సెస్ చేయడం జరిగింది. ఆ సిద్ధం సభలోనే శంకారావు పూరించడం జరిగింది. నేను సిద్ధం, మీరు సిద్ధం అంటే ఇంకా వీళ్ళు పెట్టి బేల సర్దుకునేది అంటూనే ఉన్నారు, అభ్యర్థుల్లోనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ బస్సు యాత్ర ద్వారా ఈరోజు మేమందరూ సిద్ధమని 21 జిల్లాల్లో ప్రతి 21 రోజులు ఈ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఆ ఎమ్మెల్యే నియోజకవర్గాలంతా బస్సు యాత్ర తిరిగి మెయిన్ హెడ్ క్వార్టర్స్ లో ఆ రోజు ఈవినింగ్ ఏదైతే ఆ జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గానికి పార్లమెంట్ సంబంధించి స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ సూక్ష్మంగా అనువను పరిశీలిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. వీళ్ళలాగా వేగ్గా ఒకసారి పొద్దు అంటారు, ఒకసారి మేమే 3 ప్రాంతాల్లో క్యాండిడేట్ అనౌన్స్ చేసే పోతామంటారు. ఆడ తీరా చూస్తే వీళ్ళకి 0.85%, వాళ్ళకేమో 23 సీట్లు, ఈయనకేమో 4%, 5%. పవన్ కళ్యాణ్తో మేము పొత్తున్నాం అంటాడు, మళ్ళీ వాళ్ళిద్దరు కలిపి పేర్లు అనౌన్స్ చేస్తారు, మళ్ళీ వీళ్ళు తిరుపతి మళ్ళీ వీళ్ళ పేర్లు అనౌన్స్. ఏమి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమంటాడో గతంలో మోడీ గారిని అనేక విధాలు ఇచ్చారు. ఈసారి 2019 ఎన్నికలకి ఈరోజు మోడీ గారిని గెలిస్తే ఈసారి ముస్లిం ఓటు, క్రిస్టియన్ ఓట్లు తీయేస్తానన్నాడు. దానికి నిన్న సమాధానం చెప్పలేకపోయారు. నిన్న ఏదైతే సభ పెట్టారో వాళ్ళు ముగ్గురు కలిసి ఆ సభలో ఏమాత్రం ప్రజలకి క్లారిటీ ఇవ్వలేకపోయారు. అదే విధంగా అనేక మోడీ గారి వల్ల దేశం వెనక్కిపోతా ఉంది, మేడు దేశద్రోహి, మోడీ కుటుంబమే లేదు, అలాంటి దేశాన్ని ఏ విధంగా ఏర్తాడు అని రకరకాల పార్లమెంట్ వారితో మాట్లాడటం జరిగింది. ఈరోజు మోడీ గారు బీజేపీ అవన్నీ తుడుచుకోబోయి మేము కలిసిపోతాం అని వాళ్ళతో మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగా వాడుకున్నాడు, మట్టిలో, మద్యంలో, ఇసుకలో, మైన్స్ మాఫియా అని చెప్పి పవన్ కళ్యాణ్ మోడీ గారు ఏటీఎం లాగా వాడుకున్నారు, రాజధానిలో అంతా అవినీతి అని చెప్పి విమర్శించారు. ఈ రోజు నిర్ణయం చంద్రబాబు నాయుడు నాయకుడితో కలవడం మా ఇది అని చెప్పి మాట్లాడతారు. అసలు వీళ్ళ ఆలోచన ఏంది? వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా తుడుచుకొని పోతారా? ఎన్ని మాట్లాడబడినా వీళ్ళే అవినీతుల గురించి మాట్లాడుకున్నారు, వీళ్ళే అక్రమాల గురించి మాట్లాడుకున్నారు, వీళ్ళే వెలుగుబోట్ల గురించి మాట్లాడుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమి మాట్లాడుకున్నట్టుగా ముగ్గురు కలిసి వచ్చి మళ్ళీ మమ్మల్ని ఆస్వాదించి అని చెప్పడం ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు సిగ్గుతో నవ్విపోతున్నారు వీళ్ళు చేసే చేష్టలకి. అంటే వేణుగారు అంటే మీరు బటన్ నొక్కితే సరిపోతుంది కాబట్టి డబ్బులు ఎవరి అకౌంట్లో వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి ఈసారి కూడా గెలుపు మాదే అని
చాలా ధీమాగా ఉన్నారు. బట్ మీరు ఈ 5 ఏళ్లలో పబ్లిక్ మీటింగ్స్ అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ల కోసం బస్సు యాత్రలు లేకపోతే మేము సైతం సిద్ధం మేము సిద్ధం అనుకుంటూ మీరు వెళ్తున్నారు. ఓకే, బట్ ఎప్పుడైనా పబ్లిక్తో క్లోజ్గా ఇంటరాక్షన్ ఏమైనా అయ్యారా? ఎందుకంటే అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ధర్మదర్శనం లేకపోతే ప్రజా దర్బార్ ఇలాంటివి పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిక్వెస్ట్లు పేపర్ రూపంలో ఇచ్చినప్పుడు తీసుకున్న దాఖలాలు కనిపించాయి, మనం చూసాము. బట్ దానికి చాలా ముగ్ధులయ్యారు ప్రజలు. బట్ మీరు ఈ 5 ఏళ్లలో అంటే పాదయాత్ర తర్వాత ఇప్పటి వరకు పబ్లిక్తో క్లోజ్ రిలేషన్ అలాంటిది ఎప్పుడైనా మెయింటైన్ చేశారా? అంటే కేవలం బటన్ నొక్కితే మేము గెలుస్తామని అనుకుంటున్నారా? శ్రీదేవి గారు, ఈరోజు సంక్షేమం ఒకటే కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దానికి సరి సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. కానీ ఒక ఒక దుష్ట చతుష్టము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ వాళ్ళు ఎల్లో మీడియా ఛానల్లో వ్యతిరేకంగా రాసుకుంటున్నారు. ఏదైతే శ్రీదేవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ఏం అభివృద్ధి చేశారంటే 26 జిల్లాలు ప్రకటించారు, 76 సబ్ డివిజన్లుగా చేశారు, అదేవిధంగా 685 మండలాలు చేశారు, 13,320 గ్రామ పంచాయతీలు చేశారు, 17 మున్సిపాలిటీ కార్పొరేషన్ చేశారు, 79 మున్సిపాలిటీలు చేశారు, అదేవిధంగా 30 నగర పంచాయతీలు చేశారు, 15,004 సచివాలయాలు పెట్టాడు, 10,708 ఆర్బీకే 778 ఆర్బీకే సెంటర్లు పెట్టారు, 10,960 డిజిటల్ లైబ్రరీ. ఇట్లా ప్రతి గ్రామంకు పోతే అభివృద్ధి అనేది కనపడతారు. అక్కడ నాడు నేడు స్కూళ్ళు ఏదైతే 44,512 స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం కాదు. రైట్, వేణుగోపాల్ గారు మాట్లాడండి. ఇంతకు ముందు మనం మాట్లాడుతున్నాము అంటే అసలు పబ్లిక్తో ఏ విధంగా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, వైఎస్ లాగా ఈయన ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నారు అనేది మీరు ఒక్కటి అది చెప్పండి. ఇప్పటి వరకు పబ్లిక్లోకి ఎంతవరకు వెళ్ళారు? ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యారు? శ్రీదేవి గారు, ఈరోజు దాదాపు 1,60,000 కుటుంబాలు ఉన్నాయి, 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,60,00,000 కుటుంబాలకి సచివాలయం పెట్టి సచివాలయం దగ్గర అధికారులు అక్కడ స్థానిక నాయకులు ఖర్చులో ఉండి వాళ్ళకి ప్రతినిత్యం వాళ్ళకి రావాల్సిన సంక్షేమాన్ని వాళ్ళకి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దాదాపు 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 షిప్పింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, 5 హాస్పిటళ్లు, 67,000 కోట్ల పెట్టుబడులు, 150 పెద్ద పరిశ్రమలు, 85,000 ఉద్యోగాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ మీకు అంత అవకాశం వీరు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని కాదు, పని చేస్తున్నారా లేదా, పని చేస్తూ ఈరోజు ప్రజల్లో ఎక్కడైనా సరే ఏదైనా విపత్తు జరిగినా లేదా ఏదైనా అవసరం ఉన్నా పోయి కలుస్తున్నాడు. ఆడ పోయి వాళ్ళు చెప్పాల్సింది ఓదారుస్తున్నాడు. వరద బాధితులకు కానీ లేదా ఇంకో విషయాల్లో కానీ ఇంకో విషయంలో ఏదైతే ఆపదలో ఉంటే ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండి దాన్ని పర్యవేక్షిస్తున్నారు. అది చూడాలే కానీ ఊరికే పబ్లిసిటీ చేసుకుంటే నేను అమెరికా చేస్తా, నేను జపాన్ చేస్తా, చైనా చేస్తా అని రాష్ట్రం అంతా తిరుగుకుంటా ఏమి అభివృద్ధి చేయకుండా ఏమి సంక్షేమం ఇస్తే అప్పైపోతుంది అంటాడు, సంక్షేమం ఇస్తే పేదవాడు అడ్డుకుంటాడు, అభివృద్ధి చేసే పేదవాడు అడ్డుకుంటాడు, మళ్ళీ మాత్రం పేదవాడి ఓటు మాత్రం కావాలని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు కోరడం జరుగుతుంది. మేము చెప్పడం ఒకటే, ఈరోజు సంక్షేమం ఎంతో ధీటుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. రోడ్ల విషయంలో కానీ ప్రాజెక్టు విషయంలో కానీ దేనికైనా సరే మేము సవాల్ మా దగ్గర లెక్కలున్నా మేము ఎత్తుకొస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 ఏమేమి చేశారో తీసుకురామని చెప్పారు. ఈరోజు GSDPలో ఫస్ట్ ప్లేస్ ఉంది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధిలో 3వ ప్లేస్ లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు 22వ స్థానంలో ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దాంట్లో ఏదైతే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి దాంట్లో పోటీ పడి చూస్తాం. వాళ్ళేం అభివృద్ధి, తలసరి ఆదాయము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 17వ స్థానంలో ఉంటే మా వైఎస్ఆర్ ప్రభుత్వం 9వ స్థానంలో వచ్చింది. GSDP మేము ఫస్ట్ ప్లేస్ లో ఉంటే వాళ్ళు 22వ స్థానంలో ఉంది. అదే విధంగా పారిశ్రామిక వృద్ధి రేటు వాళ్ళు 22వ స్థానంలో ఉంటే మేము 3వ స్థానంలో ఉంది. ఇట్లా ప్రతి దాంట్లో కాగులు అదే విధంగా కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినవే రికార్డ్స్ ఇవన్నీ. ఊరికే ఈరోజు వేగంగా మాట్లాడడం కాదు, ఈరోజు ప్రతి ఒక్కటి మేము లెక్కలు పెట్టుకొని చెప్పి మాట్లాడుతున్నాం. శ్రీదేవి గారు అడగండి. రైట్, మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ AS రావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే రావు గారు, వెల్కమ్ టు అవర్ షో. సో పొత్తులు లేకుండా చంద్రబాబు గెలవరు, ఆయన ఒక రాజకీయ వికలాంగుడు. సో పొత్తులు లేకుండా నిలదొక్కుకోడు కాబట్టి బీజేపీ జనసేనతో పొత్తులు పెట్టుకున్నారు, లేకపోతే అధికారంలోకి రాలేరు అన్న ఇదితోనే వచ్చారని చెప్పి పెద్దిరెడ్డి ఇందాక వైఎస్ఆర్సీపీ కూడా అన్నారనమాట. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్.
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళది కడుపు మంట ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడం అప్రజాస్వామ్యమా, రాజ్యాంగ విరుద్ధమా? కాదు కదా. పొత్తులు పెట్టుకోవడం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే పార్టీ ఉందో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలకు సపరేట్గా వేరుగా వాళ్ళ యొక్క మేనిఫెస్టో, వాళ్ళ అజెండా, వాళ్ళ యొక్క కెపాసిటీ మేరకు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారో ఆ విధంగా వాళ్ళకు ఓటింగ్ శాతం వచ్చేస్తుంది. ఈ ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేక శ్రీదేవి గారు వాయిస్ రావడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వాయిస్ రావడం లేదంట. రైట్, రవికిరణ్ గారితో మనం మాట్లాడదాం. రవికిరణ్ గారు, మరి సీనియర్స్ ని మీరు శ్రీదేవి గారు, ఇందాక మీరు వైసీపీ పార్టీ వాళ్ళని చాలా చిన్న ప్రశ్న 2 సార్లు అడిగారు. అసలు ముఖ్యమంత్రి గారు పబ్లిక్ ప్రజలతో ఇంటరాక్షన్ చేయగలుగుతున్నారా, చేశారు ఇప్పుడు వరకు అని దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. కానీ ఆయన బుక్ ఎత్తుకొని ఆ బుక్ తిప్పుతా చేస్తున్నారు. బటన్ నొక్కుతున్నాం కదా, అందరికి వచ్చేస్తున్నాయి కదా అన్నారు రవి గారు. బటన్ నొక్కేస్తున్నాము, అందరి అకౌంట్స్ లో నగదు అయితే జమ అవుతుంది కాబట్టి ఇంకా అవసరం లేదు అని. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం పాదయాత్రతో చేసి అసలు ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చారు, ఓకే. బట్ మళ్ళీ అదే విధంగా రావాలి అంటే ఇంకా ఏదో చేయాలి కదా, ప్రజలకి చేస్తేనే కదా వస్తారా లేదా అనేది తెలుస్తుంది. బట్ వేణుగారు అయితే ఆ విషయానికి చెప్పలేదు. మరి 2 సార్లు అడిగాను కానీ ఒకటి శ్రీదేవి కానీ ఆ అమౌంట్లు అయితే ఇప్పటి వరకు రావటం లేదు. అది ఎప్పుడు వస్తున్నాయో, ఎన్ని నెలల తర్వాత వస్తున్నాయో టైం అయితే పడుతుంది. అది బటన్ నొక్కిన వెంటనే అయితే రావటం లేదు. ఇప్పటికీ నాకు పొద్దున కూడా కానీ ఫోన్ చేసి చెప్పారు, 2023-24 విద్యా సంవత్సరం రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇప్పటి వరకు విద్యా సంవత్సరం అయిపోతుంది, ఇప్పటి వరకు రాలేదంట. బటన్ ఇప్పుడు నొక్కారంట, ఇప్పటి వరకు రాలేదట. అది సమస్య. కాకపోతే నేను ఒకటి అడుగుతున్నాను ఏంటంటే, ఏ ముఖ్యమంత్రి, నేను ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రి చూశాను. కాకినాడ, మా నేటివ్ కాకినాడలో ఉంటాను నేను. కాకినాడలో చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే ఇప్పటి వరకు ఏ షాపులు వీధిలో మెయిన్ రోడ్ లో వెళ్ళేటప్పుడు ఏ షాపులు క్లోజ్ చేసేసి పరదాలు కట్టేసినటువంటి ముఖ్యమంత్రి నేను నా జీవితంలో చూడలేదు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వస్తే షాపులన్నీ క్లోజు, పరదాలు కట్టేస్తారు, చెట్లు పడగొట్టేస్తారు, స్కూల్స్ కూడా సెలవు ఇప్పించేస్తారు బలవంతంగా. ఇటువంటి దాష్టికం, దుర్మార్గం నేను ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితం ఎప్పుడు చూడలేదు. ఎందుకంత భయం నాకు అర్థం కాదు. అట్లీస్ట్ ఏదైతే వరదలు వచ్చినప్పుడు అన్నా సరే ముఖ్యమంత్రి గారు వస్తారు కూడా. కరోనా ఒకసారి గుర్తు చేసుకుంటే శ్రీదేవి గారు, కరోనా సమయంలో చాలా ముఖ్యమంత్రి, ఆఖరికి కేసీఆర్ గారు కూడా, తెలంగాణ సమయంలో కేసీఆర్ గారు కూడా ఆ ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ కి వెళ్ళి తనిఖీలు చేసిన రోజు నేను నాకు ఇంకా గుర్తు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయితే తరచూ ఆ యొక్క కరోనా శిబిరాల్లోనే ఉండి వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడారు. మా ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా కింద దిగలేరు. తాడిపల్లి ప్యాలెస్ దిగి ఒక్కరోజు కిందకి రాలేదు, ఎవరిని పరామర్శించిన పాపాన్ని పోలేదు. అలాగే వరదల సమయంలో అన్నమయ్య డ్యాము, వారికి తెలుసు మా సొంత ఊరు వేణుగోపాల్ గారిది, అన్నమయ్య డ్యాము కొట్టుకుపోతే, మానవ తప్పిదం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోతే ఎంతో మంది నిరాశలైతే ముఖ్యమంత్రి గారు అక్కడికి వస్తే చాలా మంది బ్యారికేడ్లు కట్టేసి ఆపించేసి ఆయనకు కావాల్సిన పిలిపించుకొని సరే హామీ ఇచ్చారు. ఏంటి, 6 నెలల్లోనే పునరావాసం కల్పిస్తాము, ఇల్లు నిర్మాణం చేస్తాం. ఈ రోజుకి 24 నెలలు అయిపోయింది శ్రీదేవి గారు. ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి అరాకొర పబ్లిక్ అపీరెన్స్ అదొకటి. ఆయన ఇచ్చినటువంటి హామీ 24 మాసాలకి ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళు కోర్టుల చుట్టూరా, హైకోర్టు చుట్టూరా, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మా యొక్క పరిస్థితి ఏంటి, మాకు హామీ ఇచ్చారు, ఇప్పుడు వరకు మాకు ఏం చేయలేదు, మా పొలంలో పేరుకుపోయిన ఇసుక మొత్తం తీస్తా అన్నారు, అది కూడా చేయలేదని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు. అలాగే పించా డ్యాము ఈ ముఖ్యమంత్రి గారు వచ్చాక ఒకసారి కొట్టుకుపోయింది, మళ్ళీ కట్టారు, మళ్ళీ కొట్టుకుపోయింది. అది నిర్వాహకం. గేట్ ఇటువంటి పరిస్థితి. ఇంకోటి వాళ్ళు ఏమన్నారంటే, మేమేదో కన్ఫ్యూజన్ లో ఉన్నామని చెప్పి అంటున్నారు. సరే, మేము 3 పార్టీలు ఇప్పుడు కలిసాం కాబట్టి కొంచెం డిలే, టికెట్స్ డిక్లేరేషన్ కొంచెం డిలే అవుతుంది, ఓకే. అది మీరు సింగిలే కదా, మీకేంటి కన్ఫ్యూజన్? ఒకరిని గుంటూరు తిరుపతి ఎంపీ గారిని తీసుకెళ్ళి ఒకరోజు అసెంబ్లీ అంటారు, మళ్ళీ ఒక 4 రోజులు అయ్యాక ఆళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ ఎంపీ అంటారు. ఒక ఆయన తీసుకెళ్లి, ఒక మంత్రిని తీసుకెళ్లి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అంటారు, అక్కడేదో అంటారు, మళ్ళీ తీసి ఇంకో ప్లేస్ అంటారు. ఇంకోటి వీళ్ళేమో రాజీనామా చేసి వెళ్ళిపోతారు, లేదా పక్క పార్టీ రాజీనామా చేసి తీసుకొస్తారు. మీకెందుకు ఎంత కన్ఫ్యూజన్? అంటే రవి గారు సీట్లు ప్రకటించుకున్నారు, కానీ వాళ్ళు అనేది ఏంటంటే సీట్లు ప్రకటించుకున్నాము, మిగతా పార్టీల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి మార్పులు చేర్పులు అనేవి మా చేతుల్లో ఉండేవి కాబట్టి మా ఇష్టం, అప్పుడు మేమైనా చేసుకుంటామని అంటున్నారు. అంతే, ముందైతే ప్రకటించేశారు, ఆ తర్వాత చూసుకుందాం, వచ్చే వాళ్ళు ఉంటారు కదా. నేనేంటంటే సమన్వయకర్తలు అని చెప్పి చేశారు శ్రీదేవి గారు. సమన్వయకర్తలని ఎన్ని సమన్వయకర్తలని ఎంతసారి మార్చారు? అంత కన్ఫ్యూజన్ ఎందుకు? మీరు సింగిల్ పార్టీ,
బాగా పటిష్టంగా ఉన్నటువంటి అంత పుస్తకాలు అభివృద్ధి చేసిన పార్టీ. మరి అంత కన్ఫ్యూజన్ ఎందుకు? మళ్ళీ ఇంకోటి పిఠాపురం గురించి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కంటెస్ట్ చేస్తారంటే చాలు అసలు వీళ్ళు యంత్రాంగం మొత్తం ఆ రెడ్డి గారి నుంచి ఈ రెడ్డి గారి వరకు, మిథున్ రెడ్డి గారి నుంచి ఇక దానపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వరకు అందరూ అతలాకుతలం అయిపోతుంది. ఆ విషయాన్ని నేను వేణుగారిని మొదట్లోనే అడిగాను, కానీ అసలు పిఠాపురం గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు ఎందుకో మరి. సరే మళ్ళీ మాట్లాడండి వేణుగారి విషయం గురించి. రావు గారు శ్రీదేవి గారు ఆయన డిపాజిట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకుంటా ఉన్నాడు? వేణుగారు మాట్లాడదాం, ఈ డిపాజిట్ విషయం గురించి చెప్పాలి. నిలబడదామా వద్దా? అమిత్ షా చెప్తే ఎంపీకి వెళ్ళిపోయేదా, అమిత్ షా చెప్తే ఎమ్మెల్యేకి వెళ్ళిపోయేదా అంటే ఈయన పార్టీకి అధ్యక్షుడు ఉండి పక్క పార్టీ అధ్యక్షుడు అడతాడు. మళ్ళీ వీళ్ళు వాళ్ళ గురించి క్లారిటీ ఉండేట్టు మాట్లాడతారు. మాట్లాడదాం రావు గారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మొన్న ఏం చేశారు, నేను కంప్లీట్ చేస్తాను 2 నిమిషాలు. చెప్పండి రవి, కంప్లీట్ చేయండి. ఒకసారి పిఠాపురం గురించి ఒక పాయింట్ చెప్పేసి కూరుకుంటాను. నేను అనేది ఏంటంటే పిఠాపురం గురించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటే మిథున్ రెడ్డి గారి నుంచి దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అక్కడ నుంచి కురసాల కన్నబాబు గారి నుంచి, లేకపోతే తుని ఎమ్మెల్యే మంత్రిగా దాడిశెట్టి రాజా గారి నుంచి అందరూ అక్కడ పడిపోయి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండలాలకు ఇన్ఛార్జి చేసుకుని ముద్రగడ పద్మనాభం గారిని తిప్పేసి ఆయనేమో కాపులతో మీటింగ్ వీళ్ళు మధ్యగా అంటే ఎంత భయం చూడండి. ఇంకా ఎలక్షన్ కి 2 నెలలు ఉంది. 2 నెలలు ఉండగానే ఇప్పుడు నుంచే భయపడిపోయి కింద మీద పడిపోయి స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారంటే ఏంటి వాళ్ళ బాధ నాకు అర్థం కాదు. అంటే అక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు ఎలా ఉంది ఏంటి అనేది. అంటే ఎవరి ఓట్లు మనకు రావాలి, 95,000, 85,000, 30,000, 30,000 వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎస్సీ ఎస్టీ కాంబినేషన్ లో కూడా కలుపుకుంటే మాకే వస్తాయేమో అన్నట్టుగా చాలా కసరత్తు చేస్తున్నారు. మరి వేణు గారు ఏమంటారో చూద్దాం. రావు గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వికలాంగులు, ఆయన ఒక్కరు ఎప్పుడు పోటీగా పోరు, ఎంబడెవరు కావాలంటే ఒక విషయం తెలుసుకోండి. ఈ యొక్క పొత్తులతోటి ఎన్నికలకు వెళ్ళడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదు, అప్రజాస్వామ్యం కాదు, అది నేరం కాదు. ఎందుకంటే అది పొత్తుల వల్ల పోవడం వల్ల కారణం ఏంటంటే పొత్తులకు మెయిన్ ఇతర పార్టీలు 4-5 పార్టీలు అపోజిషన్లో ఉన్న పార్టీలన్నీ పొత్తులు రావడానికి కారణం ఏముంటుంది? ముఖ్య కారణం అంటే అధికారం పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏమున్నాయి కదా, మా అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా వారి శక్తి మేరకు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ మేనిఫెస్టో ప్రకారంగా వాళ్ళ కెపాసిటీ ప్రకారంగా వాళ్ళు ఓటు తీసుకుంటారు. సో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏమవుతుందంటే 4 పార్టీలు 4 విధంగా పోటీ చేస్తే 4 పార్టీలకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏ పార్టీ అధికారంలో ఉందో మళ్ళీ అదే పార్టీకి ఎంత రాక్షసత్వాన్ని ప్రదర్శించినా కానీ మళ్ళీ అదే పార్టీకి పట్టం కట్టినట్టు అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని విరుద్ధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనేది తీసుకున్నటువంటి ఇది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా ఏకతాటిపై రావడం ఈరోజు అవసరం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రజలందరూ చూస్తున్నారు ఏ విధంగా అనేక రంగాలలో దోపిడీ చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పైన జనసేన పైన రోజు ఒకరి మీద షట్టర్లు వేస్తూ ఉంటారు. వీళ్ళకి అదొకటే పనిగా పెట్టుకున్నారు, విమర్శించడం ఒకటే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు మేము పోటీగా కూటమిగా అయిపోయిన తర్వాత ఒక 3 పార్టీలు కలిసిన తర్వాత సీట్లు ఇవ్వడంలో సీట్లు అనౌన్స్ చేయడంలో తర్జన భజన జరుగుతుంది. దాంట్లో వీళ్ళకి ఎందుకు టెన్షను? ఏమైంది మీరు సీట్లు ఇవ్వట్లేదు ఏమైందని ఒక ముద్రగడ లాంటి ఒక ఏజెంట్ని ఏం చేశారంటే మన పవన్ కళ్యాణ్ గారికి సలహాదారుడిగా పంపించేసి సలహాదారు రూపంలో ఒక కాపుల పక్షపాతి రూపంలో వేషంలో మనం జనసేనకు పంపించి పవన్ కళ్యాణ్ గారికి సూచన సలహాలు అని చెప్పేసి రోజుగా టెన్షన్ క్రియేట్ చేసే విధంగా ఆ ఇద్దరు జోకర్లు బ్రోకర్లు ఉన్నట్టు హరిరామయ్య జోగ ఒక దిక్కు ముద్రగడ పద్మనాభం ఒక రోజు దాదాపు 1-2 నెలలు డైలీ ప్రతిరోజు కూడా కాపులను ఉద్రేకపరచాలా, కాపులలో టెన్షన్ క్రియేట్ చేయాలా, కాపులలో ఒక ఉద్రిక్తత క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ శక్తి ఇంతేనా, మీరు పవర్ షేరింగ్ అడగండి, ముఖ్యమంత్రి అడగండి, రకరకాల అభియోగాలు రోజు ఒక లేఖ సంధిస్తూ ఈ యొక్క కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఈయన కాపు పక్షపాతి కాదు, వైసీపీ ఏజెంట్ అని చెప్పేసి మేము క్లియర్గా చెప్పిన తర్వాత ఒక చెంపపెట్టులాగా ఆ రోజు జెండా సభల్ని పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరి సూచన సలహాలు నాకు అవసరం లేదు, నా శక్తి నాకు తెలుసు, ఈ రాష్ట్రానికి ఏం కావాలో రాష్ట్రానికి నేను నిర్వహించినటువంటి పాత్ర ఏదో నాకు తెలుసు కాబట్టి నా పని నాకు తెలుసు, నేను ఒక చిన్నపిల్లని కాదు, నేను పరిపక్వ చెందినటువంటి నాయకుడిని, ఈరోజు నాకు ఎవరు సూచన సలహాలు అవసరం లేదనేసరికి హరిరామయ్య జోగ నుంచి మళ్ళీ ముద్రగడ పద్మనాభం ఒక ముసుగు తొలగిపోయింది. కాపు ముసుగు తొలగిపోయేసరికి ఆ ముసుగుకి ఎవరు తెలియరు,
వైఎస్ఆర్సీపీ ఏజెంట్ తేలిండు, ఎంబడే పోయి కొడుకు టికెట్ తెచ్చుకుంటూ కడవ వేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఈయన కాపు పక్షపాత వైసీపీ ఏజెంటా తెలిసిపోయి. ఇలాంటి అనేకమైనటువంటి కుట్రలు కుల్లంతరాలకు వీళ్ళు వేదికగా మారింది వైసీపీ. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఇంకా టికెట్లు అనౌన్స్ చేయట్లేదు, మేము ఒక్క పార్టీ అనౌన్స్ చేశాము, మీరు 3 పార్టీలు అనౌన్స్ చేయాలి. అరే మేము 3 పార్టీలు అనౌన్స్ చేసుకుంటాము, నోటిఫికేషన్ ఆయనకి ఇచ్చుకుంటాము, ఎన్నికలు లాస్ట్ రోజు ఇస్తాము, అది మా అంతర్గత విషయము, మీకెందుకు. మీరు వైనాట్ 175 అన్నారు కదా, అక్కడ 75 కూడా వస్తే ఒక సింగిల్ డిజిట్ కూడా వస్తుంది చూడండి. ఎందుకంటే ఈరోజు మొన్న మేము మోదీ గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెన్నుల వణుకు పుట్టింది. అరే మన క్యాండిడేట్లు మనం నిలబెడుతున్న అభ్యర్థులు ఎవరు పోయినా ప్రజలు ధిక్కరించే పరిస్థితి ఉంది. ఎందుకంటే దొరికినట్టు దోచుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ ప్రజాప్రతినిధులకు కమిషన్లు ఇవ్వాలా, వీళ్ళకు ముఖం లేదు ఈరోజు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మొన్న సభ తర్వాత మోదీ గారు వచ్చిన తర్వాత వెన్నులో వణుకుబుట్టి మళ్ళీ బస్ యాత్ర శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రకు వస్తున్నారు కదా, బస్ యాత్రకు స్వచ్ఛందంగా ప్రజలే బయటకు వస్తుండ్రు. ఎందుకంటే గతంలో ఫస్ట్ ఫేజ్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చాయి, ఈరోజు 4th ఫేజ్కి వచ్చే అవకాశం ఉంది. ఇంకా సమయం వస్తుంది, ఆ భగవంతుడే ఈ యొక్క కూటమికి సమయం ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాము. మీరు చేసినటువంటి రాక్షసత్వము, మీరు ప్రజలకు చేసినటువంటి అన్యాయము ఇంకా మేము ప్రజలకు తీసుకుపోవడానికి అవకాశం ఈ యొక్క భగవంతుడే మాకు ఇచ్చిన అనుకుంటాము. ప్రజలకి సూక్ష్మంగా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మా మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపకల్పన అయింది, మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాము. అప్రజాస్వామ్యంగా ఏ విధంగా పరిపాలించారు, ఈరోజు 29 రాష్ట్రాలలో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలించింది ఎవరు, ఆ ఘనత ఎవరిదనేది వైసీపీ ప్రజలకు తెలియదా, అది తెలియజేస్తాము. ఒక గర్భిణీ స్త్రీ 1500 రోజులు సుదీర్ఘంగా ఉద్యమం దేశవ్యాప్తంగా ఎక్కడ జరగలేదు. రాజధాని రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళని నాటకం అని చెప్పేసి, పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఒక గర్భిణీ స్త్రీ మీద పోలీస్ లాఠీలు కురిపించినటువంటి అమానుష ప్రభుత్వాన్ని మీరు కొనసాగించారు. ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. ఈరోజు అంకెల గారెడితోటి వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళ అధికార ప్రతినిధికి ఇచ్చినటువంటి పాంప్లెంట్స్ అన్నీ అంకెల గారెడితోటి కూడినటువంటి గారెడి అంతా బోగస్ మేనిఫెస్టో చదువుతుంటారు. మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మీరు వాలంటీర్లను కూడా ఉద్యోగులుగా పరిగణిస్తే ఇక నీకు దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే మీ అంత ఉద్యోగ కల్పన ఎవరు చేయించలేరు. ఆ విధంగా ఉంటారు. ఆర్టీసీని కూడా ప్రభుత్వం విలీనం చేసుకుని అనేక కార్యక్రమాలు ప్రజల చెవులో పోగొట్టడానికి, ప్రజల చెవులో పోగొట్టడానికి, ప్రజలని విజువల్ చేయడానికి, ప్రజలను మిస్గైడ్ చేయడానికి అనేక అంశాల పైన వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని పండగలు పనినా, ఎన్ని కుట్రలు పనినా మాకు సరైనటువంటి సమయం దొరికింది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి రేపు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ఏ విధంగా వెళ్తుందో అడుగడుగున ప్రజలు ప్రతిపక్షాలు అడ్డుకుంటారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి ఎక్కడ రాజధాని, ఉద్యోగ కల్పన ఎక్కడ, ఉపాధి కల్పన ఎక్కడ, పెట్టుబడి ఎక్కడ, అడుగడుగున బస్సు యాత్రను అడ్డుకోవడం జరుగుతుంది కూడా. నేను ఈ సంగతిని అందరికీ చెప్తున్నా. తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. ఈరోజు మీ యొక్క నియంత ప్రభుత్వాన్ని ఏ విధంగా కాదరాస్తామో ప్రజలు ఈరోజు చూస్తున్నారు. ఏ విధంగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు బటన్ నొక్కుతామో, మీ ఒక్కసారి నొక్కిన బటన్ కాదు, ప్రజలు ఆ రోజు బటన్ నొక్కుతారు. ఆ నొక్కడంతో మీరు కనుమరుగైపోవడం ఖాయం అని చెప్పి కూడా చెప్తున్నారు. బట్ మీరు కూడా రావు గారు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు కదా. ఎందుకంటే జాబ్ రావాలంటే బాబు రావాలి, ఇలాంటివి కొన్ని మాట్లాడారు. 2014లో మీరు ఇచ్చిన హామీలు కూడా ఏవి నెరవేర్చలేదు కాబట్టే కదా ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉందంటే ఒక రాష్ట్రాన్ని ఒక అన్సైంటిఫికల్గా విభజన జరిగిన తర్వాత ఒక లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాజధాని, ఒక రాష్ట్రాన్ని ఒక 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని విషయంలో మోసపోయారని చెప్పేసి మా యొక్క నాయకుడు, ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కార్యక్రమం చేసినా ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేస్తారు ఆయన. ఆ యొక్క భూతోన్న భవిష్యత్తు అన్నట్టు ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేశారు. దానికి ఫండ్స్ కావాలా, కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలా, అనివార్య కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఆ రోజు వచ్చేటువంటి రాయితీలు కానీ, మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ రావడం జాప్యం జరిగింది. అలాంటి అనేక కార్యక్రమాలు చేయాలి. మీరు ప్రజలందరూ కూడా చూశారు. మేము కేంద్ర ప్రభుత్వంతో సైతం కూడా మేము విభజించడం జరిగింది, అది చూశారు. మేము కళాఖండిగా చెప్తున్నాం, వీఆర్ వెరీ ఓపెన్ టు ఆల్. ఎందుకంటే మేము ఒకరితో విభజించినా, ఒకరితో జతగట్టినా దేశ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కానీ మా స్వలాభం గురించి ఏం కార్యక్రమం, ఒప్పందాలు కానీ, తెగదింపులు కానీ చేసుకోబోము. రాష్ట్ర ప్రజల్లో మాకు ఇంపార్టెంట్ కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలోనే ఆ రోజు మా కార్యక్రమాలు ఉన్నాయి. అయినంత మటుకు ఎన్ని సంస్థలు తీసుకొచ్చారు, ఎన్ని యొక్క
కంపెనీస్ వచ్చాయి, కియా కానివ్వండి, అనేక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. అవి మీరు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైంది, అమరాన్ బాటి కానీ అవి కానీ అన్ని వలసలు వెళ్ళిపోయాయి మళ్ళీ పొరుగు రాష్ట్రాలకు. ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో మనం అనేక దేశవ్యాప్తంగా చూసాం. ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి రాష్ట్రాలలో వలస కూలీలు వ్యవసాయ కూలీలు వలసపోతారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, వ్యాపార సముదాయం మొత్తం వలసపోయింది. ఇది వాస్తవమా కాదా? వాళ్ళకి తెలిసింది. మనసు మీద చేయబెట్టుకుని మీరు చెప్పండి, ప్రజలకు అవాస్తవం చెప్పకండి. ప్రజల్లో ఈరోజు చైతన్యం వచ్చింది, ప్రజలు చైతన్యవంతులయ్యారు. మీరు చెప్తే అబద్ధాలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజలు మీరు పెట్టే బాధలు ఏగిన్నారు, విసిగిపోయినారు. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తుందో అప్పుడు మీ పని చూపిస్తామని చెప్పేసి ప్రజలు కంకణ బదులై చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు ఈరోజు. వేణుగారు, శ్రీదేవి గారు 2014లో వాగ్దానాలు ఇచ్చారు, 2019లోకి ఆ వాగ్దానాలు మర్చిపోయి చంద్రబాబు నాయుడిని మోడీని చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్, వాజ్పేయి రెడ్డి అన్ని విమర్శలు అయిపోయినాయి. 2019లో విడివిడిగా పోయినారు, ఆ తన్నుకు తెచ్చారు, అక్కడ ఫెయిల్యూర్ అయిపోయినారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఏదైతే ప్రజాగల గర్జనను పెట్టిన వీళ్ళు, దాంట్లో ఈ ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రజలకి ఏమని ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే నా సభ పెట్టింది, లేదా వీళ్ళు ఒకరిని పొగుడుకోవడానికి మాత్రమే నా సభ పెట్టింది? హోదా గురించి ఏదైతే భారత ప్రధానిగా ఉన్న అభ్యర్థిని నేను అని చెప్పి 2014లో హోదా ఇస్తాను, నేను వస్తేనే తెస్తాను అని చెప్పిన వ్యక్తి, అదే విధంగా విభజన అంశాల విషయంలో కానీ అదే హోదా గురించి చెప్తాను. హోదా అనేది ఫస్ట్ ప్రజలకు వచ్చాము, ప్రభుత్వంలో సారీ ఫర్ ఇంట్రక్షన్ చెప్పిన ప్రజల గురించి ఆ రోజు ఆ రోజు ప్రత్యేక హోదా అనేది మేము కాదు, పార్లమెంట్ లో కూడా వెంకయ్య నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు. మేము ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చింది కూడా ప్రత్యేక హోదా అని. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ సూచనలు వచ్చాయంటే, మేము గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 4-5 రాష్ట్రాలు విభజించాము. ఒక్క నిమిషం అండి, 4-5 రాష్ట్రాలు విభజించాము. అప్పుడు మీకంటే కూడా ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా ప్రత్యేక హోదా లేదు. మీకు ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే అనేక రాష్ట్రాల నుంచి ఇదే డిమాండ్ వెళ్ళిపోతే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ప్రత్యేక హోదా కంటే కూడా మంచి ఇంకా ఎక్కువ రాయితీలు వచ్చే విధంగా ప్రత్యేక మేము ప్యాకేజీలు ఇస్తాం, ప్రత్యేక స్కీములు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అందుకే ఆ రోజు వారి కేంద్ర ప్రభుత్వం యొక్క మాటలు కూడా కొన్నిసార్లు వినాలి. కాబట్టి ప్రత్యేక హోదాను అందరూ మర్చిపోయారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రత్యేక హోదా అని చెప్పేసి ఆచరణ సాధ్యం కానంటే విషయం నిర్దిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి అడుగుతాను, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చాడు కదా, నాకు 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం మెడల్ వచ్చి తీసుకొస్తాను కదా. మీరు ప్రజలు ఇచ్చారు, ప్రజలు మీరు నమ్మారు, ఏమి ఇచ్చారు? 22 ఇచ్చారు. 3 తక్కువైంది కదా. 3 తక్కువైనంత మాత్రం ఏ రోజైనా మీరు పార్లమెంట్లో కానీ ఎక్కడన్నా కానీ రాజ్యసభలో కానీ ఎక్కడన్నా కానీ మీరు ప్లెకార్డులను ప్రదర్శించారా? మీకు చేతగాంది, ఆచరణ సాధ్యం కాదు. అది ప్రత్యేక హోదా అనేది అయిపోయిన విషయం అని చెప్పి తెలుసు, అది ముగిసిన అంశం తెలిసి కూడా ఈరోజు మళ్ళీ ప్రజల్ని మొత్తం మిస్గైడ్ చేయడానికి మళ్ళీ ప్రత్యేక హోదా అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ పార్టీ కూడా అట్లా వస్తుంది. వాళ్ళ సిస్టర్ కంపెనీ ఏ విధంగా హుండాయికి సిస్టర్ కంపెనీ కియా వచ్చిందో, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కి సిస్టర్ కంపెనీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వేణుగారు చెప్పండి. 2019లో చంద్రబాబు నాయుడు నవ దీక్ష పేరు పెట్టి నల్ల దుస్తులు వేసుకొని, ఎందుకు మాకు హోదా ఇవ్వకుండా మోసం చేశావు, ఎందుకు మాకు హోదా లేదు, ఎందుకు మాకు విభజన అంశాలు ఇవ్వలేదని 2019 ఎన్నికల ముందు ఎందుకు పోయి దీక్ష చేశాడు? జంతర్ మంతర్ కాడికి పోయి అంటే అప్పుడు తెలియదా హోదా వస్తుందా రాదని? హోదాకు వద్దని ఈయనే ప్యాకేజీ కట్టుబట్టాడని వాళ్ళు మోడీ అంటాడు. ఈయన మళ్ళీ అన్ని అయిపోయిన రాష్ట్రంతో మునిగిపోయిన తర్వాత 2019లో ఏదో నవనవ దీక్ష ఏదో దీక్ష పేరు చెప్పేసి జంతర్ మంతర్ పై నల్ల దుస్తులు వేసుకొని మోడీని అమ్మనాబూతులు తిట్టాడు. నువ్వు ఒక దేశ ద్రోహివి, నువ్వు వస్తే ముస్లిం ఓట్లు, ఈసారి క్రిస్టియన్ ఓట్లు, మైనారిటీ ఓట్లు తీసేస్తావు, నువ్వు నీకు పెళ్ళం లేదు, నాకు భువనేశ్వరం ఉంది, నాకు కొడుకు లోకేష్ ఉన్నాడు, నాకు మనవడు ఉన్నాడు, నీకెవరు లేదు, నీ కుటుంబమే లేనోడు, నువ్వేం దేశాన్ని పరిపాలిస్తావు అని చెప్పి విమర్శించడం. అప్పుడు తెలియదా వీళ్ళకి హోదా రాదని? మరి ఎందుకు విమర్శించాడు? మోడీని పోయి టైం పాస్ పోయి విమర్శించాడా జంతర్ మంతర్ కాడా? మళ్ళీ ఈరోజు కొత్తగా చెప్తున్నాడు హోదా రాదని. మళ్ళీ ఈ మధ్య ఏమి ఇది వచ్చింది చంద్రబాబు నాయుడికి? గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ధర్నా చేశారు, అని చేశారు కదా. ఆ కార్యక్రమం ఇప్పుడు మీరు చెప్పే కార్యక్రమం తర్వాతనే మీరు అధికారంలోకి వచ్చారు కదా మహానుభావులు గారు.
మీరు అధికారంలోకి వచ్చింది ఆ తర్వాతనే కదా. మరి మీరు 25 అని చెప్పేసి 25 మాకు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం తల ఉంచుతా అని చెప్పింది కదా. ఏముంచారు మరి, ఏముంచారు? కేంద్ర ప్రభుత్వం తల వంచుడు ఇచ్చిపెట్టండి. కేంద్ర ప్రభుత్వం తల వంచుడు కాదు, కేంద్ర ప్రభుత్వం చప్పట్లు కూడా కొట్టలేకపోయారు. మీరు మంది సభకు వచ్చారు అన్నారు, ప్రజా గర్జనకి 5 లక్షల మందికి ఏం భరోసా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి తిట్టడము, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అనడం, జగన్మోహన్ రెడ్డి పసలే బురదల్లే కార్యక్రమం తప్ప వీళ్ళు ఏం చెప్పారు? రాష్ట్ర ప్రజలకు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ కట్టుబడి ఉన్నాం, మేము వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము, పోలవరం పూర్తి చేస్తాము. పోలవరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వదిలిపెట్టినట్టు ఏడో వదిలిపెట్టినో పోలవరం అదే విధంగా ఉంది. 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నది ఆ డైఫ్రామ్ వాళ్ళని చెప్పేసి, రివర్స్ టెక్నిక్ అని చెప్పేసి కాలయాపన చేస్తూ వచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ 1% కూడా ముందుకు తీసుకుపోలేదు. వాళ్ళ అసమర్థత బయటకు వచ్చింది. ఈ రోజు చంద్రబాబు మీద నెట్టేసారేందండి. చంద్రబాబు నాయుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ఇక్కడ రాష్ట్రంలో కుర్చీ కోసం, కేంద్రంలో మోడీ గారి కుర్చీ కోసం, పవన్ కళ్యాణ్ డిపాజిట్ల కోసం కలిశారే గాని ఇక్కడ ఈవీఎంలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్లు, ఈడీలను అడ్డం పెట్టుకొని గెలుద్దామనే ఒక తాపత్రయం తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించేది ఏమి ఉండదు. రాష్ట్ర ప్రజలకి ఏమి హామీలు ఇచ్చేది ఉండదు, దానికి కట్టుబడి ఉండేది ఉండదు. మీరు ఉద్ధరించింది 5 సంవత్సరాలలో, మీరు కార్యకాలంలో మీరు 5 సంవత్సరాలలో రాష్ట్రానికి మీరు ఉద్ధరించింది అని చెప్పండి. రావు గారు అసలు వద్దు, గతం వద్దు, వేణుగారు గతం వద్దు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ప్రజలకు ఇంకా ఏం చేయబోతున్నామో మాట్లాడతాము. గతం గురించి ఎందుకు? ఓకే, గతంలో అందరూ తప్పులు చేశారు, అందరూ ఏం చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. బట్ ప్రజలు గమనిస్తుంది ఏంటంటే నెక్స్ట్ మీరు ఏం చేస్తారు. మాట్లాడకూడదా? మొన్న మాట్లాడింది కూడా మాట్లాడకూడదా? దాని గురించి కూడా మాట్లాడకూడదు. మేము గతం గురించి మాట్లాడాలా, 2014 హామీల గురించి మాట్లాడాలా, హామీలు ఇవ్వకపోవడం గురించి మాట్లాడాలా, 2019 తన్నుకు తెచ్చింది, అమ్మ కూతురు తిట్టుకునింది, అన్పార్లమెంట్ ఓట్స్ మాట్లాడుకుంది, ముగ్గురు గురించి మాట్లాడాలా. నిన్న 5 లక్షల మందితో సభ పెట్టారే, ప్రజలకు ఏమి భరోసా ఇచ్చారు, వాళ్ళకి ఏమి చెప్పారు హోదా గురించి, వాళ్ళకి ఏమి చెప్పారు విభజన అంశాల గురించి, వాళ్ళకి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏమి హామీ ఇచ్చారు, ఇవన్నీ రాష్ట్ర సమస్యలే కదా. దాన్ని కూడా అడగకూడదా? ఇంకా ఏం అడగాలి? వీళ్ళు ఎందుకు పొత్తులు పోయారు? వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం, ఒకరు ప్రధానమంత్రి అవ్వాలని కుర్చీ కోసం, ఒకరు ముఖ్యమంత్రి అవ్వాలని కుర్చీ కోసం, ఒకరికి డిపాజిట్ రావాలని తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఏం మాట్లాడినట్టు వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం తప్ప, రవి గారు తోడుకోవడం తప్ప. మా చంద్రబాబు నాయుడు గారికి పరిపాలించినటువంటి అనుభవం ఉంది. పరదాలు కట్టుకునే నాయకుడు కాదు, పరదాలు కట్టుకుని తిరిగే నాయకుడు కాదు మా చంద్రబాబు నాయుడు గారు. పరిపాలన దక్షత, పరిపాలన అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామో నాకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పదవి కొత్త కాదు, ప్రభుత్వం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ దానికి ఒక ఎగ్జాంపులే. ఇందులో చంద్రబాబు నాయుడు గతంలో కూడా చెప్పారు, హైదరాబాద్లో నేను చేసినటువంటి అభివృద్ధిని నా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా కంటిన్యూ చేశారు. సభాముఖంగా అన్ని పబ్లిక్ మీటింగ్లలోనే అందరూ కృతజ్ఞత చెప్పారు, పార్టీలకు అతీతంగా. అది మా నాయకుడి యొక్క నిబద్ధత. మీకున్న ఆ నిబద్ధత, మీకు ఆ నిబద్ధత ఉందా? ఆ నిబద్ధత లేదు కాబట్టి ఈ రాజధాని చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసినటువంటి రాజధాని ఆచరణ సాధ్యమైతే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి పోతుందని చెప్పేసి ఆ అక్కసుతోటి రాజధాని కొల్లగొట్టి 3 ముక్కలాట చేసి ఆ అధికార వికేంద్రీకరణ పేరుతోటి ఒక్క 3 రాజధాని అని చెప్పేసి 3 నగరాలలో 3 స్థావరాలలో 3 బిల్డింగ్లు కాదు కదా, 3 బాత్రూమ్లు కట్టలేవాళ్ళు. రైట్ రవి గారు. విజయ్ గారు వినపడుతుందండి? ఎస్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏదో సిబిఐ కేసులకి, ఈడీ కేసులకి భయపడిపోయే ముఖ్యమంత్రి కాదు మా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన దానిలో తలపడిపోయాడు. సో దానికి ఏమి వరి అవ్వక్కర్లేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళది ఎలా ఉందంటే వాదన, ఇప్పుడు 5 ఏళ్లు పరిపాలించింది వాళ్లే కదా రాష్ట్రాన్ని. దీనికి ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలకి వాళ్ళు సమాధానం చెప్పాలి కానీ ప్రశ్నలు అడుగుతారేంటి? 2019 ముందు ఎన్నికలు మోడీ కదన్నా ఇవ్వాల్సింది ఎవరు? మోడీ కదా. హోదా గానీ విభజన అంశాలు గానీ మోడీ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి చేతిలో నేనేం అడ్రాలేదు కదా మీకు. బాధ్యత అంటున్నారే బీజేపీ కాదు బాధ్యత, కేంద్ర ప్రభుత్వం కాదు బాధ్యత అంటున్నారే. సరే సరే
వేణుగారు మాది బాధ్యత వేణుగారు సైలెంట్ గా ఉండండి కొంచెం. మీది బాధ్యత రవి గారిని మాట్లాడివ్వండి. వేణుగారు ఎవరిది బాధ్యత? బీజేపీది బాధ్యత. బీజేపీది బాధ్యత. ఇవ్వాల్సింది బీజేపీ. 2014 ఇదే తిరుపతిలో చెప్పింది ఎవరు? 2014 తిరుపతిలో చెప్పింది ఎవరు? 2014 చెప్పింది రవి గారు అలాంటి వర్డ్స్ మాట్లాడొద్దు. రవి గారు 2014 నుంచి 2019 వరకు ప్రాథమిక కనిపించింది ఎవరు? ఎవరు చేస్తామని ఇవ్వాల్సిన బాధ్యత? ఎవరు బాధ్యత? బాధ్యత ఎవరిది? అయ్యా రవికిరణ్ గారు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మిమ్మల్ని అడుగుతారండి, మీకు సిగ్గు శరం లేకుండా నిన్న మోడీ గారికి సిగ్గు శరం లేకుండా ఏ పథకం పెట్టుకొచ్చాడు? అవునయ్యా, మీకు సిగ్గు శరం, వారికి సిగ్గు శరం. అలాంటి వర్డ్స్ మాట్లాడద్దు. రవి గారు మాట్లాడద్దు. లేదు, మీ మోడీకి లేదు. చంద్రబాబు నాయుడు అమ్మ పెట్టినా పుడుచుకొని పోతారు, కొట్టినా పుడుచుకొని పోతారు. మాకేమి అదే అదే ఏ నోటితో చెప్పాడు మోడీ తిరుపతిలో? మోడీ ఏ నోటితో చెప్పాడో చెప్పాలి. ఫస్ట్ మోడీ ఏ నోటితో చెప్పాడో చెప్పాలి. ఇదే తిరుపతిలో మోడీ ఏ నోటితో చెప్పాడు? పెద్ద మనిషి ప్రధానమంత్రి ఇస్తాను, ఏ నోటితో చెప్పాడు? ఉండాలి సిగ్గు. 5 ఏళ్ళ పరిపాలనలో ఉండి ఎప్పటికీ పాలించే పాత్ర ఇప్పుడు తోరాలి. అవునండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు వేణుగారు ఓకే రవి గారు లిసన్ టు మీ. రవి గారు ఒక్క నిమిషం వినండి. మనం ఈ విధంగా రవి గారు ఒక్క నిమిషం వినండి. ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు, మనం ఏ విధంగా సహనం కోల్పోయే అవసరం లేదు. రేపు రాష్ట్రానికి ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన అందించే బాధ్యత ఈ యొక్క 3 పార్టీల పైన ఉంది. కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రాన రెచ్చిపోయి సహనం కోల్పోయి విచక్షణ రహితంగా మనం మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే మన మీద ఉన్నటువంటి బాధ్యత చాలా గొప్పది. వాళ్ళ మీద బాధ్యత అప్పచెప్పారు, వాళ్ళు ప్రజల యొక్క నమ్మకాన్ని కోళ్ళగొట్టారు. ప్రజల్లో వాళ్ళ మీద నమ్మకం పోయింది. వాళ్ళు ఇప్పుడే వాళ్ళ మైండ్ సెట్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినట్టు వాళ్ళ మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది. అనవసరంగా రెచ్చగొట్టే మాటలకు రెచ్చిపోయి మనం నోరు బారేసుకునే అవసరం లేదు. ఈరోజు ప్రజలు చూస్తున్నారు, మనం చేయాల్సిన కార్యక్రమం ఒకటే, ఆ ప్రజాస్వామ్యంగా పరిపాలించినటువంటి ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీ చేసినటువంటి అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానికి జవాబు బుద్ధి చెప్పేది ప్రజలు. మనము విచక్షణ రహితంగా అన్పార్లమెంటరీగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ యొక్క 3 పార్టీలు ఈరోజు అత్యంత బాధ్యతాయుతంగా ముందుకు పోయే అవసరం ఉన్నది. ఏ విధమైన తప్పిదాలకు తావీయకుండా ప్రజలకు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత ఈ యొక్క కూటమిపై ఉందని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నా. ఎవరే కానీ ఏ డిబేట్లో ఏ నాయకుడు కూర్చున్నా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం గద్దె దింపడే మనం ఏకైక ధ్యేయం. కాబట్టి ఒక ఓపికతో సహనంతో ప్రజలకు ఏ విధంగా ఈ యొక్క రాక్షసత్వాన్ని గద్దె దింపే విధంగా వాళ్ళ మైండ్ సెట్ క్రియేట్ చేయాలో అది ఆలోచించుకోండి తప్ప వీళ్ళు ఉసగొలిపితే మనము రెచ్చిపోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అవునండి, బిలాల్ చెప్పులతో కొట్టలేము, అవసరమైనప్పుడు చెప్పులతో కొడతాము, లేదా కళ్ళుతో అనుకుంటాము, అమ్మని బుద్ధం తిట్టాము. అవసరం తీరిపోయిన తర్వాత వేణుగోపాల్ గారు అటు సైడ్ నుంచి చెప్పులు వేస్తేనే ఇటు సైడ్ చెప్పులు వేస్తుందండి. అటు సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి చెప్పులు ఇవ్వదండి. అర్థమైందా? చెప్పులు లేపే కార్యక్రమాలు, చెప్పులు లేపేది, కోడి కత్తులు లేపేది, కొడవలు లేపేది సంస్కృతి మాది కాదండి. కొడవళ్ళు, కత్తులు, చెప్పులు, రాళ్ళు లేపే సంస్కృతి మాది కాదండి. మేము ప్రజాస్వామ్యాన్ని విలువలు ఇచ్చే ప్రజాస్వామ్య విలువలతోటి మేము రాజకీయం చేసే పార్టీ. రైట్ రవి గారు, నిన్న ఎక్కువ మంది కోరడంతోనే బరిలోకి దిగాను, సో ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో గెలుస్తాను అని నిన్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మాట్లాడారు.
బట్ లక్ష మెజార్టీతో గెలుస్తామంటున్నారు. ఇటు వైసీపీ కూడా వాళ్ళ వ్యూహాలు వాళ్ళకున్నాయి, వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి మీ కూటమి ఎలా అక్కడ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు? మీరేం చేయబోతున్నారు మరి? ఎందుకంటే వైసీపీ అష్టదిగ్బంధని చేస్తోంది పవన్ ని. పిఠాపురంలో ఎప్పుడైతే వారు అనౌన్స్ చేశారో వైసీపీ పార్టీ అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ మండలాలకి, ఒక మండలానికి ఏమో కురసాల కన్నబాబు గారు ఇన్ఛార్జ్, ఇంకో మండలంలో దాడిశెట్టి రాజా గారు, అలాగే మిథున్ రెడ్డి గారు, అలాగే ఓవరాల్ గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఇంకో మండలానికి. సో ఇలాగ వాళ్ళు వ్యూహం పెట్టుకుంటూ ఆయా సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి మత్స్యకారులతో సమావేశం కావచ్చు, లేకపోతే నేత కార్మికుల సమావేశం, ఇలాగ ముమ్మరంగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సో వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారం కావచ్చు, లేకపోతే వారి యొక్క క్యాంపెయినింగ్ కావచ్చు చేస్తున్నారు. సో ఇటు జనసేన పార్టీ నుంచి కూడా ఆ కార్యక్రమం అయితే ఇప్పుడు వరకు నాకైతే ఏం కనపడలేదు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ సహకారం కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే వర్మ గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన మొన్నటి వరకు అగ్గి మీద గుగ్గులంగా ఉన్నారు, ముందు మీద పోటీ చేస్తాను, చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వచ్చినప్పటికీ కూడా సన్నాయి నొక్కుతున్నాడు, కానీ ఆయన పూర్తిగా కలుపుకొని వెళ్లే విధంగా అయితే నాకైతే ఇప్పుడు వరకు కనపడలేదు. సో ఆ యొక్క సయోధ్య కొంత కరవడింది. దాన్ని రానున్న రోజుల్లో అది సయోధ్య సెట్ చేసుకొని ఇటు నుంచి, ఎందుకంటే ఇప్పుడు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా జనసేన నుంచి ఉదయ్ భాస్కర్ ఉన్నారు. ఉదయ్ భాస్కర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన పార్లమెంట్ కి అంటున్నారు, అంటే పని చేయాల్సినటువంటి అక్కడ ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇప్పుడు పార్లమెంట్ కి వేశారు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎవరు పనిచేస్తారు అక్కడ? అది ఎవరో ఒకరు ఫుల్ టైం కూర్చోవాలి. మనోహర్ గారు ఆయన పోటీలో ఉన్నారు. సో ముఖ్యమైన 4 పోయిట్లు పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వర్మ గారి మీదే వదలటం కూడా ఆయన ఒకరి మీద వదలకుండా అది నాగబాబు గారు అన్నా సరే వచ్చి కూర్చోవాలి. నాగబాబు ఏ రకంగా ఎక్స్ పార్టీ వాళ్ళు ఏ రకంగా రవి గారు అంటే ఇప్పుడు 2 చోట్ల దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పుడు ఈ పిఠాపురం మీద చాలా జనసేన చాలా ఫోకస్ పెట్టింది, సేమ్ టైం వైసీపీ కూడా ఫోకస్ పెట్టింది. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ మత్స్యకారులకు మేమేం చేశాము, బడుగు బలహీన వర్గాలకు మేమేం చేశాము, అసలు మా ప్రభుత్వం నుంచి, అధికారంలో ఉన్న ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి పథకాలు అందాయి అనేది ఒక డాక్యుమెంటేషన్ రూపంలో అందించబోతున్నారు, అలా చూపించబోతున్నారు. అంటే వాళ్ళంటే అధికారంలో ఉన్నారు, ఏం చేశామనేది చేయడానికి వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. బట్ జనసేన దగ్గర ఏమున్నాయి అంటే ఎటువంటి అంచనాలతో లక్ష మెజార్టీతో గెలిపిస్తాను అంటున్నారు. ఇంకోటి నేను గెలిస్తే రాష్ట్రానికి మంచిది కానీ నాకు కాదన్న వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? ఇంకోటి జనసేన లేకపోతే పొత్తులే లేవన్న వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మత్స్యకారికి సంబంధించి వేట విరామ వృత్తి ఎన్ని కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 5,000 ఇస్తుంది. సో కేంద్రం నరేంద్ర మోడీకి ఇచ్చిన 5,000 దాన్ని దాచిపెట్టేశారు. అలాగే అక్కడ ఆ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఒక జాతీయ స్థాయి విద్యా సంస్థ, ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ మొదలైపోయింది. టెంపరీ క్లాసెస్ మా కాకినాడలోనే జరుగుతున్నాయి శ్రీదేవి గారు. అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించి SEZ కూడా కేటాయించడం జరిగింది. దానికి పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అలాగే ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నిధులు ఇస్తుంది. ఆ నిర్మాణం కూడా కొంత జరుగుతుంది, కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత డిలే చేస్తున్నారు, కొంత డిలే అవుతుంది. సో అలాగే ఆ బీచ్ సముద్రం వైపు కూడా 4 ట్రాక్ రోడ్ కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు. అంటే ఇంప్లిమెంటేషన్ సరిపోతాయా రవి గారు? జనసేన నుంచి చేస్తున్న ఇంప్లిమెంటేషన్ సరిపోతాయా ప్రజలకి? అవి చూసి ఓట్లు వేసేస్తారా? అర్థం కాలే. అంటే మీరు చేస్తున్న ఇంప్లిమెంటేషన్స్ అనేవి జనాలకి సరిపోతాయా? అవి చూసే ఓట్లు వేస్తారా? నేనంటే అభివృద్ధి కార్యక్రమాలు శ్రీదేవి గారు ఇందాక మీరు అన్నారు జనసేనకి ఏముంది చెప్తా కానీ దానికి చెప్తాను. జనసేన అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు, ఇప్పుడు వరకు అధికారంలో రాలేదు కాబట్టి, మేము మిత్రపక్షంగా బీజేపీ ఉన్నాం కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తాం. అలాగే నరేంద్ర మోడీ గారు ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఏది మోదీ బియ్యం నెలల ఉచితంగా రేషన్ ఇవ్వటం కావచ్చు, ఇళ్ల నిర్మాణానికి 1,80,000 ఇవ్వటం కావచ్చు, లేకపోతే ఆయుష్మాన్ భారత్ 5 లక్షల ఆరోగ్యం కావచ్చు, లేకపోతే డ్వాక్రా మహిళలకు ఇస్తున్నట్టు 20 లక్షల రుణాలు కావచ్చు, లేకపోతే ముద్రా రుణాల ద్వారా మహిళలకి అందరికి ఇస్తున్నటువంటి ఆర్థిక సహకారం కావచ్చు, జన్ధన్ ఖాతాలు కావచ్చు, ఇటువంటి అనేకమైన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మా లబ్ధిదారులు ప్రతి గ్రామాలు ఉన్నారు. ఆ యొక్క విషయాలన్నీ మాకు తెలుసు, ఎవరెవరు ఉన్నారో వారికి అవగాహన మాకుంది, వారిని చేరువవుతాం. అలాగే మెరుగైన అభివృద్ధి ఇంతకన్నా ఎందుకంటే అక్కడ పెండింగ్ ఉన్న సమస్యలు దశాబ్దాలుగా ఉండిపోయినాయి. ఉదాహరణకి ఏలేరు కాలువ ఆధునీకరణ శ్రీదేవి గారి చాలా ఇంపార్టెంట్ పాయింట్. మా యొక్క కాకినాడ పార్లమెంట్ ని పిఠాపురాన్ని ఇబ్బంది పెడుతుంది, దశాబ్దాలకు ఇబ్బంది పెడుతుంది. అన్ని పార్టీలు టీడీపీతో సహా ఎలక్షన్ వచ్చినప్పుడల్లా హామీ ఇస్తారు, ఆధునీకరిస్తారు. ఇప్పుడు కంపల్సరీగా చేసే విధంగా ఏలేరు కాలువ ఆధునీకరించడం, అక్కడ ఉన్న ఛానల్స్ ఆధునీకరిస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇటువంటి పెండింగ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉంది,
దాన్ని కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది. ఇటువంటి సమస్య పరిష్కరిస్తే వేలాది మంది ఉద్యోగాలు వస్తాయి. సో ఇటువంటి పెండింగ్ ఇష్యూస్ అన్ని సమస్య పోయే విధంగా, పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారికి విజయం నల్లేరు మీద నరకని చెప్పి నేనైతే భావిస్తున్నాను. రైట్ డిబేట్ లో పాల్గొన్నందుకు తిరుత్తని వేణుగోపాల్ గారికి, అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారికి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.